హాయ్ వ్యూవర్స్, ఎస్లోక్ మీడియాకు స్వాగతం. హే జవానీతో ఇష్క్ హోనా హై మూవీ వరుణ్ ధవన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగడేల హే జవానీతో ఇష్క్ హైనా చిత్రం విడుదలకు ముందే చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమాలో తమ పాత బ్లాక్ బస్టర్ చిత్రం బీవీ నంబర్ 1 సాంగ్స్ను అనుమతి లేకుండా వాడారంటూ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్ కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు డేవిడ్ ధావన్పై 400 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగడే హీరోయిన్లుగా నటించే లేటెస్ట్ హిందీ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మరో వారం రోజుల్లో ప్రేక్షకులకు ముందు రానుంది. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే రిలీజ్కు ముందే ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ బీవీ నంబర్ 1 సాంగ్స్ ఉపయోగించారు. అయితే తమ అనుమతి లేకుండా అనాధికారికంగా ఈ పాటలను వినియోగించారంటూ పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 400 కోట్ల నష్టపరిహారం కోరుతూ దర్శకుడు డేవిడ్ ధావన్పై దావా వేసింది. పర్మిషన్ తీసుకోకుండా తమ ఐకానిక్ పాటలను వారి సినిమాల్లో పెట్టుకున్నారని పిటిషన్లో పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్, స్ట్రీమింగ్ విడుదలపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. బీవీ నంబర్ 1 పాటలను తొలగించడంతో పాటు హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమా టైటిల్ను కూడా మార్చాలని పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వాసు భగోన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తమ డిమాండ్లను పట్టించుకోకుండా ఆ పాటలను సినిమాలో ఉపయోగిస్తే అదనంగా మరో 100 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరించారు. దీనిపై డేవిడ్ ధావన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.